మేషరాశి వారు ఈ విధంగా చేస్తే తమ జీవితంలో ధనవంతులవ్వడం ఖాయం. ఈ రాశివారు ఎవరి వద్ద నుండి ఏ విధమైన వస్తువును ఉచితంగా తీసుకోవద్దు. ఈ రాశివారికి ఎప్పుడూ ఎరుపు రంగు వస్తువులను లేదా జేబు రుమాలను దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఈ రాశివారు పెద్దలను, గురువులను సేవించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ముఖ్యంగా తీపి వస్తువుల వ్యాపారమును చేయడం అంత మంచిది కాదు, అంత లాభసాయకంగా ఉండదు. వీరు ఎల్లప్పుడూ సదాచారమును, నీతి నియమాలను పాటిస్తే తాము చేసే పనిలో విజయం లభిస్తుంది. అదేవిధంగా ఆవులకు రొట్టెలు మరియు అవి తినదగిన పదార్థాలను తినిపించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. వీరు ముఖ్యంగా దంతముతో చేసిన వస్తువులను ఉపయోగించడం అంత మంచిది కాదు. ఈ రాశివారు తమ ఇంటి ముందట ఒక వేప చెట్టును పాతడం చాలా మంచిది మరియు శుభదాయకంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు నిద్రించేటప్పుడు ఇంట్లో మృగ చర్మంపై నిద్రించడం శుభదాయకం. అదేవిధంగా విధవలకు సహాయం చేసి వారి ఆశీస్సులను పొందడం మంచిదిగా చెప్పుకోవచ్చు. వీరి పిల్లలకు బెల్లంతో చేసిన తీపి పదార్థాలు ఇవ్వడం మంచిది. కుడి చేతి భుజానికి వెండి తాయెత్తును ధరించడం శుభదాయకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశివారు రాత్రి నిద్రించే సమయంలో చెంబుతో నీరును మంచం కింద ఉంచి ఉదయం తులసి వంటి చెట్లకు ఆ నీరు పోస్తే చాలా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్రికులు చెప్తున్నారు. అలాగే ఈ రాశివారు సూర్యాస్తమయం తరువాత పిల్లలకు పటిక బెల్లం పంచండి. పుత్ర ప్రాప్తి కోరేవారు నమ్కీన్ అంటే ఉప్పుతో కలిపిన పిండి వంటలను పంచండి. ఎడమ చేతికి వెండి ఉంగరం ధరించడం శుభదాయకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఒక మంచి పనినైనా చెయ్యండి. అలాగే ఎవరిని వంచన చేయవద్దు. ఇంట్లో మనీ ప్లాంట్ను పెంచండి. తామస భోజనం అనగా కారము, మసాలా, కేవలం ఉల్లి మొదలైన ఘాటు పదార్థములు చేయకండి. అదేవిధంగా ఇంట్లోని దైవ మందిరంతో అక్షంతలు, పాలు ఉంచండి. మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నిరంతరం పాటిస్తే వీరు ధనవంతులవ్వడం ఖాయం. మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా? ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వివాహం, దాంపత్యం, కుటుంబంలో సమస్యలు, వ్యాపారం, వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం. ఇప్పటి వరకు మీరు ఎంతో మందిని కలిసి విసిగిపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏ మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం. మీ పుట్టిన తేదీ, సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూల కాని గ్రహాలేంటి, ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది, అందులో అంతర్దశ ఏంటి, అది మీకు ఎంతవరకు అనుకూలం, మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే. ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం. దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో 500 అంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంకులో వేస్తే ఆ స్లిప్ను ఫోటో తీసి కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసి కానీ
ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి. కేవలం 5 నుంచి 10 రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్, టైం, డేట్ తెలియచేస్తాం. ఆ టైంకి మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం. అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం. ఇదంతా కూడా కేవలం 500 రూపాయలు మాత్రమే. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ 9160803649కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి. తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం.